Hi guys, welcome back to my channel. So now I reached Delhi from Abu Dhabi. I'm going to Terminal 3 from Terminal 1, and the distance between Terminal 1 to Terminal 3 is like a huge, my god. And I took a free shuttle. Though it's a free shuttle, we have to pay 50 rupees it seems. So I'm going via bus. Here it goes. I reached the destination. చాలా వేడి ఉంది. ఎంత వేడి ఉందంటే అంత వేడి ఉంది. నేను యాక్చువల్గా నేను క్యాబ్ తీసుకున్నాను అనమాట. ప్రీ బుక్ క్యాబ్ తీసుకున్నాను. సో దే చార్జ్డ్ 850. 100 రూపీస్ వాళ్ళు పే చేసుకున్నారు. 750 దీనికి ఇవ్వాలంట. తను చెప్పారు ఇట్స్ 1 hour డ్రైవ్ అని. కానీ నేను లైక్ గూగుల్ మ్యాప్స్లో చూస్తే ఇట్స్ 6.2 kilometers అని చెప్పి ఉంది ఎయిర్పోర్ట్కి. ఇలాగే ఉన్నాయి హౌసెస్ మొత్తం అనమాట. చాలా చిన్నవి, ఇంత చిన్న చిన్నవి అనమాట. రెక్టాంగిల్ షేప్స్లోని అక్కడక్కడ పెద్ద హౌసెస్ ఉన్నాయి, కానీ మ్యాక్సిమం అండి అంటే లైక్ ఇది ఒక కాంప్లెక్స్ అనుకోండి, కాకపోతే ఇంత చిన్న చిన్నవి అనమాట. సో నాకు అనిపిస్తుంది ఇంకా చిన్నవి అనమాట. అంటే లైక్ అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. మేబీ ఇక్కడ ల్యాండ్ చాలా కాస్ట్లీ అయ్యి ఉండొచ్చు అనమాట. అందుకే అందరూ చిన్నగా అండ్ అన్ని రెక్టాంగిల్ షేప్స్లోనే ఉన్నాయి ఆల్మోస్ట్. అండ్ చాలా చిన్నవి ఉన్నాయి. కొన్ని వాటికైతే పెయింటింగ్స్ కూడా లేవు. చూడండి ఎంత చిన్నది ఉందో. ఇది ఇంకా చిన్నది, అంటే చిన్నది పొడవుగా అనమాట. ఆల్మోస్ట్ అలాంటి ఆటోస్ ఉన్నాయి, నార్మల్ ఆటోస్ కూడా ఉన్నాయి, ఈవెన్ రిక్షాలు కూడా ఉన్నాయి. అంగొండ అలాంటి ఆటోస్ చిన్న ఆటో అది. ఇంకా నార్మల్ ఆటోస్ కూడా ఉన్నాయన్నమాట. క్యాబ్స్ ఉన్నాయి, బస్సెస్ కూడా ఉన్నాయి. బస్సెస్ అయితే నేను ఇప్పుడు తక్కువే చూసాను అన్నమాట. చాలా రిక్షాలు కూడా ఉన్నాయి. ఇంకా వచ్చింది రిక్షా, అంటే రిక్షా వచ్చింది. చిన్నగా ఉంది బికాజ్ రోడ్స్ ఆర్ వెరీ నారో. సో ఇంత లోపలికి క్యాబ్ వెళ్ళదు అనుకుంటా. నేను పర్పస్ఫుల్గా టెంపుల్కి చాలా దగ్గరగా తీసుకున్నాను. సో దట్ నాకు ఫస్ట్ టైం అలోన్గా వచ్చాను కాబట్టి నాకు కొంచెం ప్రాబ్లం అవ్వకుండా ఉండడానికి. చాలా చిన్న హోటల్ బాగుంది, రివ్యూస్ కూడా బాగున్నాయి, కానీ వెళ్ళే రూట్ చాలా చిన్నగా ఉంది. ఇది శివాలా ఘాట్ అంట. చాలా చిన్నగా ఉన్నాయి రోడ్స్. రోడ్లు కాదు ఇవి, యాక్చువల్గా లేన్స్. यहाँ ग्राउंड फ्लोर में फर्स्ट वी हैव 2 floors here. ओके. इसके अलावा भी है द ब्यूटीफुल रूफटॉप आल्सो. आप आराम से जाके बैठ सकते हैं. ओके. शाम को थोड़ी गर्मी है अभी, बट इवनिंग में आराम से बैठिए. अगर आपको बाहर से कुछ लगे कि मुझे बाहर नहीं जाना है, ओके, you can go on the rooftop. Just sitting 24 hours on the rooftop also. ओह ओके. सो जाना नहीं है, रास्ता ऊपर है, आपका अपना घर है. जस्ट गो एंड कमरा है. अच्छा ओके, थैंक यू. यहाँ से व्यू भी दिखता है, साइड व्यू गंगा है. काफी ज्यादा है इससे. ओके, आपको दिखता है యా आराम से पूरा सबसे बड़ा कमरा. रिलैक्स करिए. యా నేను ఎక్కడికి వచ్చానో చెప్పండి, చూపిస్తా మీకు కూడా. కమ్ సిడియా. ఇంకా వెనకాల కనిపిస్తుందా? అలా కనిపిస్తుందా అది? ఎస్ అనమాట. నేను కాశీకి వచ్చాను. యాక్చువల్గా ఇది అంటే లైక్
నిన్న మొన్న అనుకున్నది కాదండి. నాకు 2013 నుంచి ఈ ప్లేస్కి రావాలని చాలా అంటే చాలా కోరిక. బికాజ్ మా డాడీ లాస్ట్ వచ్చిన ఒక టెంపుల్ ఏంటనే ఉంటే అది ఇదనమాట, కాశీ వచ్చారు. సో నాకు అప్పటి నుంచి ఏంటో నాకు తెలియదు, కానీ నాకు కాశీ రావాలని చెప్పేసి తెగ అనిపించింది. నిజంగా నాకైతే ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే, బికాజ్ నాకు శివుడికి అంటే అందరికీ శివుడు అంటే ఇష్టమే, కానీ నాకు శివుడికి చాలా చెప్పలేని బంధం ఒకటి ఉందని చెప్పి అనిపిస్తుంది అనమాట. నేను రోజు మునిని వెళ్తాను అన్నా సరే ముని నువ్వు ఎక్కదాన్ని వెళ్ళడానికి కుదరదు అని చెప్తూనే ఉన్నాడు అనమాట. ఫైనల్గా ఏదో ఒకలా తన్ని ఒప్పించాను అనమాట. 2.5 years నుంచి రోజు అడిగేదాన్ని. ఈవెన్ ఎప్పుడు నేను ప్రేయర్ చేసిన అంటే, నేను శివుడికి ఎక్కువ నమ్ముతాను, నేను ఎప్పుడు శివుడికి ప్రేయర్ చేసినా సరే నీ దగ్గరికి వస్తానని చెప్పేసి చెప్పేదాన్ని. అండ్ ఇంకొకటి ఏంటంటే గంగా రివర్ గురించి చెప్తాను. అది ఎలా అంటే లైక్ నేను మా మమ్మీని మా తమ్ముడు ఏదో అంటే మదర్స్ డే అనుకుంటా స్పెషల్కి మేము కలకత్తా తీసుకెళ్ళామన్నమాట. నేను ఆ రోజు చెప్పాను అక్కడ ఖచ్చితంగా నేను వచ్చి కాశీలో కలుస్తానని చెప్పేసి ఫైనల్గా ఇన్ ఇయర్స్ తర్వాత అది కుదిరింది. నిజంగా చెప్తున్నాను, బై గాడ్స్ క్రేజ్ అంతే. సో ప్రస్తుతానికి అయితే రూమ్ చూపిస్తాను, నేను ఫ్రెష్ అవ్వాలి. AC లేకపోతే ఉండలేము కాబట్టి ఇట్స్ ప్రిటీ ఓల్డ్ హౌస్. కాకపోతే బాగుంది. నాకు పర్ డేకి 6000 అయింది, విచ్ ఇంక్లూడ్స్ బ్రేక్ఫాస్ట్. సో నేను 2 డేస్కి ప్రస్తుతానికి బుక్ చేసుకున్నాను అనమాట. సో 12,000 అనమాట. మార్నింగ్ అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఉంది. అండ్ సి ఒక చిన్న టేబుల్ ఎంత క్యూట్ అది కనిపిస్తుంది అనమాట. రివర్ గంగమ్మ తల్లి కనిపిస్తుంది. ఓకే నేచర్ మీద లాకర్ టు కాఫీ హియర్ ఎనీవేర్. అండ్ దట్ ఇస్ ద వాష్రూమ్ మాత్రం చాలా పెద్దది. इसको कहा जाता है कि 150 से 200 साल पहले इसको बनाया गया था। इसको हमने 2010 में लिया है, 9 में। इसके बाद कि ये खंडर हो गई थी, खंडर को रिकंस्ट्रक्ट करके 2012 में स्टार्ट किया। इसके बाद तब से अब चल रही है। लेकिन हर हेरिटेज बिल्डिंग गंगा के किनारे का उनका एक कंसेप्ट होता है कि जो 200 साल पहले की बिल्डिंग है उनका एंट्रेंस और एग्जिट सब रिवर से था. अच्छा ओके, మేబీ ఇలా వెళ్తే కిందకి రివర్ కి వెళ్తామంటాం అంటే గంగా రివర్ డైరెక్ట్ గా. सबका अब जो आपने शहर देख रही हैं वो बनारस और वाराणसी है. ओके. न्यू मॉडर्न शहर 1950 के बाद का ही डेवलपमेंट है. ओके. बाकी अर्लियर जो वे ऑफ कम्युनिकेशन था, ट्रांसपोर्टेशन था, वो बोट था और या फिर नदी किनारे का रास्ता. ओके. क्योंकि पहले जो मैपिंग की जाती थी वो आपको नदियों से की गई है. ओके. कोई भी मैपिंग पहले डायरेक्शन नहीं था, नदी से ही चलते थे लोग. ओके या तो यही रास्ता था पहले भी. ओके. कहा जाता विश्व की सबसे प्राचीनतम शहर में काशी का उल्लेख है. ओके. इसको शिव पुराण में भी पाया गया है. ओके. ये ईश्वर कहता है कि काशी और कैलाश दो ही जगह महादेव का वास. या तो ये काशी है. ओके. दिस आई मीन ఇది రెస్టారెంట్ అంట. తను ఏం చెప్తున్నారంటే అసలు మీరేమనుకోవడం కాదు, అన్నీ ఆల్రెడీ శివుడే ప్లాన్ చేస్తారని చెప్పి చెప్తున్నారు. river Ganga hai. Okay. This is the river Ganga. In all over India the river flow from north to the south, but only Varanasi is the place where river flow from south to the north. कहते हैं जहाँ से सोच खत्म होती है वहाँ से काशी शुरू होती है. Yeah. जब थक जाता है इंसान तब काशी आता है. Okay. यहाँ शांति के लिए लोग आते हैं. Yeah. वाइट प्लेस है. कहते हैं ना इस नेचर आपको एब्जॉर्ब कर लेती है. यहाँ नेचर में जो एब्जॉर्ब हो जाता है वो काशी में होता है. Yeah. और इफ यू आर बोर्न इन हिंदूज सो मस्ट बी वन लाइफ इन वन टाइम, आपको काशी आना ही पड़ेगा. या दैट इज देयर. आई मीन कहते हैं पितरों का शहर है. पितर समझती हैं? या आई मीन फॉर या जो गुड सोल्स होते हैं उनका शहर है. एक यहाँ के लोग कहा, एक लोकल कहा, उसमें स्टोरीज में कहा जाता है जब उनकी इच्छा होती है आपको देखने की तब वो आपको काशी बुलाते हैं. ओके. क्योंकि वो 5 जगह होते हैं. हमारे हिंदू माना जाता है गया, काशी, प्रयाग, नासिक, रामेश्वर. ओके. 5 जगह उनको प्लेस करते हैं. ओके. आप अब जैसे कि जो नहीं होंगे वो घर पे भी होते हैं, लेकिन वहाँ जब ब्राह्मण पूजा करेगा तो सबको बुलाता है. काशी चल, गया चल, सबको बुला के वहीं सब कुछ करता है. ओके. लेकिन हम उनको काशी भेज देते हैं. ओके. तो वो काशी में होते हैं. ये लोकल कहावत कहा गया है कि वो काशी में देखने के लिए आपको बुलाते हैं. आई सजेस्ट आई रिक्वेस्ट टू एवरीबडी ऑन बिहाफ ऑफ सनातन, जस्ट आप साउथ की तरफ मुख करके 5 बार गंगा का जल लेके उनको दीजिए. जो नहीं है
ये काशी है। और ऐसा है जिसको कहते हैं काशी अपने आप में सर्वोपरि कही गई है, महादेव की नगरी है। यहाँ पे एवरीबॉडी एक्सेप्ट कर लेते हैं सब कुछ। जगह ऐसी है, दुख नहीं है, सैडनेस नहीं है यहाँ पे। यहाँ पे लोग डेथ पे भी एंजॉय करते हैं। दैट्स कॉल्ड काशी। चिताएं जलती रहती हैं और शहर में चिता अगर आपको देख लेंगे तो डर जाएंगे, लेकिन यहाँ पे लोग बैठ के चाय पीते हैं। चिताएं जल रही होती है, लोग फैमिली की बातें करते हैं। इसको काशी कहते हैं। जहाँ सब कुछ खत्म होता है वही काशी। इसको समझिएगा ध्यान से। जब भी आपको लगे कि नहीं अब मुझे आराम से थोड़ा कुछ दिन बिताना है, जब मुझे कुछ नहीं समझ में आया, तब काशी आ जाइए, माइंड फ्रेश हो जाता है। ये काशी है आपको। 84 घाट है, 84 घाट। फ्रॉम दैट देयर 80 घाट टू देयर राजघाट कॉल्ड काशी। Okay, from that. All are connected to each other. Okay. कभी भी घूम सकते हो। Okay, yeah. Okay. इसी में काशी कहा जाता है। Okay. 24 आवर लोग नहाते रहते हैं यहाँ पे। Okay. जब मर्जी तब नहाइए, स्नान करिए। पवित्र काशी कहा जाता है इनको, पवित्र काशी। Okay. कहते हैं एक बार इसका जल आपके शरीर में होना चाहिए। Okay. एक बार जरूर होना चाहिए। एक बार पानी का जो जल होते हैं, इनको गंगा जल को लेके अपने अंदर लेना चाहिए। Okay. शरीर पवित्र होता है। Okay. Got it. आपके लाइफ में बहुत कुछ खाते पीते हैं, लेकिन Yeah. पवित्र करता है। इसको काशी कहते हैं। సో ఇది గంగమ్మ తల్లి. యాక్చువల్గా దే ఆర్ 2 ways అనమాట హారతి చూడడానికి, గంగా హారతి చూడడానికి. ఒకటి బోట్ మీద చూస్తాము, అంటే లైక్ ఆపోజిట్ డైరెక్షన్లో, లేకపోతే మీరు డైరెక్ట్గా పక్కన కూర్చొని కూడా చూడొచ్చు. యాక్చువల్గా బోట్ మీద అయితే దే విల్ ఛార్జ్ 1000 రూపీస్ పర్ పర్సన్, కానీ నాకు ఇది ప్యాకేజ్లో ఇంక్లూడ్ అయిందనమాట. సో మేబీ 7 to 8, అండ్ ఇప్పుడైతే సమ్మర్లో అయితే 7 to 8, ఎందుకంటే లేట్గా సన్సెట్ అవుతుంది కాబట్టి. 2 ఘాట్స్లోని 24/7 బాడీస్ని దహనం చేస్తారన్నమాట. ఒకటి హరిశ్చంద్ర ఘాట్, ఇంకా ఇక్కడ ఉంది కదా, కనిపిస్తుంది కదా, ఇది హరిశ్చంద్ర ఘాట్. ఇంకోటి మణికర్ణికా ఘాట్. बहुत नजदीक वाला घाट आप सामने देख सकते हैं, एक मणिकर्णिका घाट है जो कि महाश्मशान घाट है। वाराणसी का महाश्मशान भूमि है। वाराणसी को मोस्टली 5 नाम से जानते हैं। इसको 5 नाम से लोग बोलते हैं। इसका जो सबसे पुराना, फिर सबसे नया, फिर बीच में, तो ये जो सब नाम बदला हुआ है वो सब अलग अलग युग में, अलग अलग सिचुएशन पर और अलग अलग कालखंड में बदल गया इसका। तो जो 7 किलोमीटर में वाराणसी बना हुआ है वही काशी, बनारस सब वही है, उसके अलावा कोई अलग जगह नहीं है। वाराणसी का जो सबसे पुराना नाम है वो विष्णु जी के समय में आनंदवन है। आनंदवन जब ब्रह्मा जी पूरी दुनिया का संरचना कर रहे थे, पूरा दुनिया क्रिएट कर रहे थे, तो कुछ देवता लोगों को उन्होंने बनाया था और देवता लोगों को फ्रीडम दिया था कि कोई एक जगह पर जा करके अपना स्थान बना करके वो उधर रह सकते हैं। तो विष्णु जी ने इस जगह को सिलेक्ट किया था कि विष्णु जी आनंदवन जगह पर हो करके इसी जगह को सिलेक्ट करके अपना घर छोटा सा बना करके वो रहते थे। विष्णु जी जिस जगह पे रहते थे वो बहुत बड़ा वृक्ष के नीचे छोटा सा घर बना करके रहते थे और उस वृक्ष को ही उन्होंने आनंदवन का नाम दिया हुआ था। कार्तिक महीने में अगर आप अपने घर के मंदिर में दीप जलाए तो आप पूर्वज की आत्मा को शांति मिलता है। जो आपके पेरेंट्स जिनका भी डेथ हो चुका होगा उनके आत्मा को शांति मिलता है अगर कार्तिक महीने में अगर घर के मंदिर में दीप जलाते हैं। पूर्णमासी के दिन विष्णु जी ने क्या किया था, पूरा आनंदवन को दीप से सजाया था और स्वर्ग में जितना भी देवी देवता ब्रह्मा जी बनाया था सबको वाराणसी आनंदवन आने के लिए इनवाइट किया कि आप आनंदवन आकर के देखिए कितना अच्छा दिखता है। तो जब सभी देवी देवता आनंदवन देखने के लिए आया था, आनंदवन दीप से बहुत ज्यादा प्रकाशित था। संस्कृत में प्रकाश को काश बोलते हैं और उस काश वर्ड से ही इस जगह का नाम देवता लोगों ने काशी रख दिया। तो आनंदवन के बाद सेकंड नेम इसका काशी हो गया। इसका थर्ड नेम पड़ा तपोभूमि। अगर अभी आप बोले आगे घुमाने के लिए, हम आपको आगे घुमाने के लिए लेकर चलेंगे। आगे एक मणिकर्णिका घाट है। अभी मणिकर्णिका घाट पे बॉडी जलता है, 24 आवर बॉडी जलता है। जब विष्णु जी बुलाया था सब देवता लोग विष्णु जी से मिलने के लिए जा रहा था, तो शिव और पार्वती जी भी उधर मिलने के लिए जा रहा था। बट जब मणिकर्णिका घाट से आगे की तरफ बढ़ रहा था तो उधर में एक बुड्ढा बैठ करके वसी 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 जप कर रहा था। शिव को अगर उल्टा करे तो वसी होता है, शिव को अगर उल्टा करे तो वसी होता है। काल
आदिकाल में मोक्ष के लिए वसी का नाम शिव जी ने दिया हुआ था कि अगर कोई भी वसी जप करे तो उसको मृत्यु होता है, उसको मोक्ष मिलता है। तो वो वसी जप कर रहा था, बट उसको मृत्यु नहीं हो रहा था, उसका मोक्ष उसको नहीं मिल रहा था। शिव जी उसके पास गया, उसका पूरा कर्म चेक किया। जब उसका पूरा कर्म चेक किया तो युवावस्था में, यंग एज में कुछ ऐसा कर्म किया जिसकी वजह से उसको डेथ नहीं हो रहा था। तो फिर बाद में शिव जी ने उसके पास गया, फिर उसके पास जाकर के उन्होंने बोला वाराणसी काश्याम मरना मुक्ति, मतलब काशी में आके जो भी मरेगा उसको मुक्ति मिलेगा, ऐसा बोल करके वो मृत्यु हो गया। उसके बाद उसको जलाने के लिए पूरा उसका चीता वगैरह लगाया, उधर ही उसको जलाया। जलाने के बाद जब वो स्नान करने के लिए गया तो शिव जी का मणि और पार्वती जी का कान का कुंडल उधर ही गिर गया, इसलिए उसको मणि करने का घाट बोलते हैं। इसका चौथा नाम पड़ा वाराणसी, वरुणा और अस्सी। इसका जब से सबसे लास्ट नाम पड़ा बेनारस। बेनारस बोले तो 16वीं सेंचुरी के बाद जितने भी बड़े बड़े राजा महाराजा लोग था, बड़ा महाराजा लोग था, वो लोग मुगल शासन के बाद धीरे धीरे कमजोर हो गया। जितने भी बड़ा मुगल सल्तनत लोग था, तो जब मुगल सल्तनत कमजोर हो गया तो हिंदू जितने भी बड़े बड़े महाराजा लोग था वो बहुत इंडिपेंडेंस हो गया, फ्रीडम मिल गया उनको। तो वो लोग काशी आकर के काशी यात्रा करने के लिए आया था। काशी में एक बड़ा लैंड लेकर के एक बड़ा बिल्डिंग बनवाया, और इधर बिल्डिंग बनवाने के बाद यहाँ के लोकल ब्राह्मण को वो दान में दे करके चला गया। दान में देकर जाने के बाद भी वो बोला कि कोई भी हमारे स्टेट से काशी यात्रा करने के लिए आए तो वो उस बिल्डिंग में रुक सकता है, या फिर जो भी लोग काशी वास करने के लिए आए तो वो बिल्डिंग में रुक सकता है। इसीलिए सभी राजा महाराजाओं ने सब बिल्डिंग बनवाया हुआ है यहाँ पे। बाद में जब सभी महाराजा लोगों का बिल्डिंग इधर में बन गया, फिर जब मुगल शासन था तो पूरे भारत में जितना भी लेडीज लोग था वो लोग साड़ीज पहनता था, प्लेन साड़ीज। नॉर्मल डेज में वो प्लेन साड़ीज पहनता था। अब उनके घर पे कोई फंक्शन पड़ गया तो वो कलर डाल करके साड़ीज पहनता था। लेकिन यहाँ का मुगल लोग क्या किया था कि यहाँ का जो ट्रेडिशनल डिजाइन था वो सोना चांदी का तार निकाल करके ताना बाना मिला करके यहाँ से वीव करना स्टार्ट किया। वीव करके बनारस में यहाँ पर प्लेन साड़ीज में यहाँ का डिजाइन उतार दिया। अब डिजाइन उतारने के बाद अपने पूरे मुगल सल्तनत को ले जा करके वो दे दिया कि अब ये बिजनेस को भी आगे करो, क्योंकि वो मुगल लोग बिजनेस माइंडेड था। वो गुजरात से अंदर की तरफ भी आया था तो वो बिजनेस करने के लिए आया था, और वो पूरा जब भारत में देखा कि सब महाराजा लोग अपने में मस्त है तो फिर वो आक्रमण करने के लिए सोचा कि इधर में पूरा आक्रमण करके राज्य कर सकता है। तो यहाँ के मुसलमान यहाँ का साड़ी बना करके सभी मुगल सल्तनत को दे दिया। जब मुगल सल्तनत के पास में बड़े बड़े राजा महाराजा का मीटिंग हुआ तो उनको यही यहाँ से बना हुआ साड़ी वो गिफ्ट किया मुगल सल्तनत लोग कि ये आपके मक्का से बना हुआ चीज है, आप इसको लो। बिकॉज हिंदुइज्म के लिए ये मक्का है। जैसे मुसलमान लोग मक्का मदीना जाता है ना, वैसे अगर आप हिंदू हो तो एक बार सनातन धर्म में इधर आना होता है। तो हिंदू महाराजा लोग को वो बहुत पसंद आया। पसंद इसलिए आया क्योंकि उनका महारानी लोग भी वैसे ही प्लेन साड़ीज ही पहनता था और कलर डाल करके पहनता था। तो वहाँ हिंदू महाराजा लोग क्या किया, लार्ज क्वांटिटी में सोना चांदी इधर के मुगल को देने लगा और बोला कि हमारा महारानी लोग के लिए साड़ीज बनाओ। तो यहाँ के मुगल लोगों का ये बिजनेस बहुत ऊपर गया। पहले राजा महाराजा लोग ऑर्डर दिया, फिर उसके नीचे कैटेगरी लोग सिपाही लोग दिया, फिर मुनीब दिया, फिर लोकल लोग भी देने लगा। तो यहाँ का ये चीज बहुत फेमस हो गया। जब ये ट्रेडिशन बहुत फेमस हो गया तो लास्ट में वाराणसी को ही उर्दू में बदल करके बनारस का नाम मुगल लोगों ने दिया। तो बनारस का नाम जो है वो वाराणसी का ही उर्दू में बदला हुआ है। अभी भी आप चले जाएंगे मुगल एरिया में, अब तो ऐसा नहीं हो रहा है, अब तो खत्म हो गया सभी। अभी भी अगर आप मुगल के घर पे आप चले जाएंगे, ऐसे दुकान पे नहीं, जितना दुकान है सब पैक वाला है, वो सब वॉल्यूम से बनाते हैं। मुगल के घर पे जाकर अगर आप साड़ी लिए तो मुगल की दुकान से जाकर साड़ी लिए तो वो प्योर साड़ी से, प्योर साड़ी मिले तो खाना बाना मिला करके प्योर वीविंग करके साड़ी बनाता है। वो बहुत कॉस्टली होता है। टूरिस्ट सेंटर पे जाएगा तो वो 2-3 हज़ार में दे देगा, लेकिन जो ओरिजिनल वाले के पास जाएगा, घर पे जाएगा तो वो बहुत महंगा। तो बनारस का नाम बेसिकली मुगल लोगों ने दिया था बनारसी साड़ीज के, इसलिए मैंने आपको ये पूरा नाम बताया। आनंदवन बताया विष्णु के वजह से, काशी बताया प्रकाश की वजह से, तपोभूमि बताया मणिकर्णिका घाट की वजह से,
वाराणसी बताया वरुणा और अस्सी के वजह से, बेनारस बताया मुगल बनारसी साड़ी की वजह से। तो ये इस जगह का 5 नाम है। 3 नाम तो नॉर्मली लोग ऐसा यूज करके बोलता है, वाराणसी, बेनारस, काशी। काशी साउथ से जो लोग आए वो काशी बोलता है। वाराणसी बोले तो दिल्ली मुंबई से जो लोग आता है और साउथ से पंचतीर्थ करने के लिए आता है वो वाराणसी बोलते। बेनारस बोले तो यहाँ पर जो लोग शौकीन के लिए आता है। यहाँ पर सिर्फ टेम्पल और गंगा नहीं है, यहाँ पर पुराना घूमने बनारस जाए तो यहाँ का बनारस का कचौरी बहुत फेमस है, बनारस का चाट बहुत फेमस है, बनारस का चाय बहुत फेमस है, बनारस का लस्सी बहुत फेमस है, बनारस का पान बहुत फेमस है, बनारस का लाल पेड़ा बहुत फेमस है और बनारस का मुगल के घर का साड़ी। तो ये बनारस का है। काशी बाबा विश्वनाथ है, अन्नपूर्णा है, विशालाक्षी है, काला भैरवर है, संकट मोचन है, डुंडीराज गणपति है, ये काशी। वाराणसी वरुणा अस्सी के बीच में जो पंचतीर्थ बना है वो वाराणसी। तो ये पूरा हिस्ट्री। पंचतीर्थ कौन सा है? 5 घाट पर तीर्थ, 5 घाट पर स्नान करे तो वो पंचतीर्थ होता है। सबसे पहला घाट जो 80 घाट है, दूसरा घाट बोले तो अश्वमेध घाट जहाँ पर आरती होता है, तीसरा घाट बोले तो पंचगंगा घाट जिधर में 5 रिवर्स जॉइंट होता है, चौथा घाट बोले तो मणिकर्णिका घाट और लास्ट वरुणा घाट इधर वरुणा 80 5 घाट के बीच में जो जगह है वाराणसी। बीच में जो जगह नहीं है वो अलग अलग घाट बना है सब। हाँ वही ये जो घाट की जितना भी एरिया है वाराणसी ऐसा कहा जाता है। हाँ, वरुणा अस्सी के बीच का पार्ट जो होता है वो 5 रिवर वाराणसी। कहाँ मिलता है? दिया उसको मोक्ष देने के बाद में जब उसका पूरा पैर चीता लगाया, चीता लगाकर जलाया, जलाने के बाद स्नान किया, स्नान में उनका मणि, अच्छा आपको नहीं पता था, जब वो स्नान उसको चीता में आग लगाया, उसको डेथ देकर उधर एक कुंड था, जब वो कुंड में स्नान करने के लिए गया तो शिव जी का मणि और पार्वती जी का कान का कुंडल उधर ही गिर गया, इसलिए उस जगह का नाम मणिकर्णिका घाट है। जब मणिकर्णिका घाट पे ये पूरा ऐसा हो गया तो सब विष्णु जी उधर देख रहा था, बिकॉज विष्णु जी तो आनंदवन में बैठा था, विष्णु जी उधर देख रहा था। जब विष्णु जी उधर आया उधर मिलने के लिए तो उधर में विष्णु जी का चरण पादु भी है, चरण पादे का, इसको चरणों का स्थान है। फिर बाद में विष्णु जी से वो डोनेशन में लेकर शिव जी इधर ही बैठ गया। जब इधर ही बैठ गया तो बहुत 100 साल तक तप किया इधर बैठ करके, बिकॉज पहले का जो ऋषि मुनि था वो लोग 1-2 दिन तक तप नहीं करता था, वो बहुत साल तक तप कर रहा था। जब तप करने के लिए उधर मणिकर्णिका घाट पर ही बैठ गया तो उधर का जितना भी फॉर्मर लोग था, जितना भी पंडित लोग था, जितना भी ऋषि लोग था, वो लोग उनके पास में जाकर के बैठ गया। क्योंकि अभी हमारे घर के बाजू में कोई आकर के बैठ गया 1-2 दिन तो मैं जानने का कोशिश करता हूँ कि ये कौन आकर बैठ गया इधर। तो ऐसा ही फार्मर लोग और ऋषि लोग सब लोग बैठ गए उधर कि ये कौन ऐसे इतना दिन तक बैठकर हमारे जगह पर तप कर रहा है। कुछ दिन तक बैठा, कुछ दिन तक बैठा, तो ज़्यादा दिन तक फार्मर लोग नहीं बैठा, वो चला गया। ज़्यादा दिन तक पंडित लोग नहीं बैठा, वो चला गया। ज़्यादा समय तक कुछ ऋषि लोग नहीं बैठा, वो चला गया। लेकिन 7 ऋषि जो था वो भगवान को राउंड करके उसी तरह बैठ गया। वो बोला कि जब तक ये व्यक्ति अपना आँख नहीं खोले तो हम इधर ही बैठेगा। फिर 100 साल, 1000 साल, कितने युग तक वो ऐसे बैठा रह गया। जब एक दिन वो आँख खोला तो वो देखा कि ऐसा पूरा ऋषि लोग उधर में बैठा है। जब देखा कि ऋषि लोग उधर में बैठा है तो वो पूछा कि आप लोग कौन हो? तो ऋषि लोग आँख खोल दिया। ये बोला कि हम ये पूछेगा आपसे कि ये आप मेरे जगह पर बैठा हो तो आप कौन हो? मैं नहीं बता सकता मैं कौन, क्योंकि ये मेरे जगह है। तो शिवजी ने बोला कि मैं अगर आपको ये बताता हूँ मैं कौन हूँ तो आप ऐसे नहीं जान सकता, आपके पास अभी इतना पावर नहीं है कि मेरे को आप जान सकते। वो बोला कि एक काम करता है, आप एक ब्राह्मण को 17 विद्या दिया हो। विद्या बोले तो 17 कोई एक ऐसा योग दिया कि अब ऐसा इसको करेंगे तो मैं आपको बताता हूँ मैं कौन हूँ। तो वो ऋषि लोग उधर ऐसा करने के लिए चला गया, वो ऐसा ही उधर बैठा रह गया, तब कर रहा। फिर एक दिन और उससे वो मिला। जब एक दिन और उससे मिला तो वो बोला कि अब तो बता दो भगवान आप कौन हो। वो ऋषि बोला कि भगवान बोला कि मैं अगर आपको ऐसे बता दूं कि मैं कौन हूँ तो आप नहीं जान सकते। बोला कि मैं अगर आपको बताता हूँ तो आप मेरे को गुरु दक्षिणा क्या देता है, मैं आपको बताता हूँ। बोला कि मेरे पास वो 17 विद्या के अलावा कुछ नहीं है। तो शिव जी ने वो 17 विद्या भी उससे ले लिया। फिर लास्ट टाइम में बोला कि मैं शिव हूँ। तो ऋषि ने उसका पूरा आरती किया, पूरा आराधना किया, पूरा किया। फिर भगवान ऐसे तप करने के लिए जा रहा था। तो ऋषि ने पूछा कि भगवान फिर ऐसे आप तप करने के लिए चला जाएगा तो फिर कैसे दर्शन होगा?
तो भगवान ने बोला था कि संध्या वेला बैठ करके ये 7 ऋषि अगर आरती करेगा तो मैं दर्शन दूंगा। तो वो सप्तऋषि आरती होता है, वो 7 ब्राह्मण का वंशज बैठ करके भगवान को, इसके वजह से ये सप्तऋषि आरती है। मतलब वो आरती होने के बाद दर्शन देता, आरती में ही भगवान आता है। घाट है, आप किधर भी घाट पे कपल स्नान कर सकता है, हस्बैंड वाइफ स्नान कर सकता है। भारत घाट में हस्बैंड वाइफ स्नान करे तो झगड़ा हो जाता है। बंगाल का महारानी जो था, रानी लक्ष्मी, वो 18th सेंचुरी में ये बिल्डिंग बनवाया। हरे रामा एंड हरे कृष्ण हमेशा जप होता रहता है। సో ఇది మణికర్ణిక ఘాట్. పైన చూసారా అవి ఎలక్ట్రికల్ అనమాట. అండ్ 24/7 అని కాలుస్తూనే ఉంటారు బాడీస్ని. सबसे पुराना घाट मणिकर्णिका घाट वाराणसी का ये महास्नान घाट है। वाराणसी का ये सबसे पुण्यवान घाट है। इधर में रात पहला स्नान कराकर फिर मंगला आरती करते हैं। आपको सुबह 3 बजे की आरती होती है, जिसको मंगला आरती बोलते हैं। और रात में 12 बजे के बाद जो बॉडीज इधर जले उसका रात और गंगा जल के साथ पहले भगवान को स्नान कराते हैं एंड देन आफ्टर उनकी आरती करते हैं, विच इज़ कॉल्ड मंगला आरती। तो ये काशी का सबसे पुण्यमान घाट है। इधर में एक मंत्र बोलकर अगर आप बेलपत्र डाले तो गंगा में जाता है। अगर आप कोई भी एक बेलपत्र इधर उधर डाले तो ऊपर फ्लोट करता है। लेकिन कोई एक ऐसा मंत्र है जिसको बोल करके गंगा यहाँ पर आप एक बेलपत्र डाले तो नीचे चला जाए। तो काशी का ये सबसे महत्वपूर्ण, सबसे ज़्यादा इम्पोर्टेंट, सबसे पुराना घाट मणिकर्णिका घाट है। इधर का पानी बहुत इम्पोर्टेंट है। अगर आप लोग गंगा जल थोड़ा डालना है तो ऊपर से जाकर वहाँ डाल सकते हैं। ఇవన్నీ తన చెప్పినవన్నమాట. మీ చాగంటి గారి దగ్గర వినండి, ఇంకా మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. సో తను చెప్పిన రోజుకి 200 మెంబర్స్ పైనే దహనం చేస్తారంట. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరైతే 12 o'clockతో చనిపోతారో, అంటే ఇప్పుడు నేను నైట్ 12తో చనిపోతే నా భస్మాన్ని గంగమ్మ నీళ్ళతో కలిపి అక్కడ శివాలయం ఉంది, దానికి అభిషేకం చేస్తారన్నమాట ఆ శివుడికి. సో అప్పుడు నేను డైరెక్ట్గా ఇంకా శివుడిలో కలిసిపోయినట్టు అనమాట. వాళ్ళు అఘోరీస్ చేస్తారన్నమాట. కరెక్ట్గా దాని ఎదురుగుండానే ఉందన్నమాట. మణికర్ణిక ఘాట్కి ఎదురుగుండానే నైట్ 12 చేస్తారు. ఇది కాశీ ఒక అద్భుతం అంటే అద్భుతం అనమాట. ఎన్నో విచిత్రాలు ఉంటాయి, అసలు డిస్క్రిమినేషన్స్ ఉంటాయి. మీరు వండర్ ఫీల్ అవుతారు, థ్రిల్గా ఫీల్. కాశీలో గంగా హారతి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీరు 2 waysగా చూడవచ్చు. ఒకటి బోట్ రైడ్, అండ్ మీరు ఏంటంటే ల్యాండ్ నుంచి కూడా చూడొచ్చు అనమాట. నేను 2 విధాలుగా కూడా చూసాను. సెకండ్ డే చాలా దగ్గర నుంచి చూసాను. ఎంత ఎమోషనల్గా అనిపించింది, భలే అనిపించింది.
దిస్ ఇస్ మార్నింగ్ సన్ రైజ్ హారతి అనమాట. అరౌండ్ 5 o'clock జరుగుతుంది అండ్ ఆసిఘాట్లో జరుగుతుంది అనమాట. మస్ట్ విజిట్ ఇవన్నీ కూడా. కాశీ వస్తే టెంపులే కాదు, ఇవి కూడా అనమాట. అంటే లైక్ గంగారతి, మార్నింగ్ సన్ రైజ్ హారతి ఇవన్నీ కూడా చూడాలి, కంపల్సరీగా చూడాలన్నమాట. యూ ఫీల్ లైక్ వెరీ థ్రిల్డ్ అండ్ ఇట్ ఈస్ వెరీ యూనిక్ అనమాట. అసలు ఇంకెక్కడ మీకు ఫీల్ రాదు అసలు. అద్భుతం, కాశీ ఒక అద్భుతం, నిజంగా చెప్తున్నాను. వండర్ అంటే వండర్. మణికర్ణిక కుందనమాట. విష్ణుమూర్తి చెమట అని కూడా చెప్తారు. ఎన్నో కోట్ల తీర్థాల కన్నా అంటే ఇది ఫస్ట్. అంటే లైక్ ఇక్కడ పాపాలన్నీ పోతాయి అంటే ఇక్కడ వాటర్ తాగితే. ఇట్స్ వెరీ యూనిక్ టెంపుల్ ఆఫ్ వారణాసి అనమాట. అండ్ దీస్ ఆర్ ద మస్ట్ విజిట్ టెంపుల్స్ ఇన్ బెనారస్. కొలాచ్ చేశాను ఈవెన్ కాలభైరవ్ టెంపుల్, విశాలాక్షి అమ్మ టెంపుల్ అవన్నీ కూడా. అండ్ దీస్ ఆర్ ద ఒథెంటిక్ ఫుడ్స్ ఆఫ్ బెనారస్ అనమాట. ట్రైడ్ ఎవ్రీథింగ్. కొన్ని ఫొటోస్ మిస్ అయ్యి ఉండొచ్చు. And these are the Banaras sarees, must కొనుక్కోవాల్సినవి. If you want to know more about Aghoris, come on Diwali time or Dashra or Holi or Mahashivratri. Holi అయితే వాళ్ళు భస్మంతో చేసుకుంటారంట. ఎంత వింతరా బాబు. అండ్ తెలుసుగా కార్తిక్ దీపాలు ఇక్కడ పెట్టాలి కంపల్సరీగా. సో ఇది శివుడికి అలంకరించిన పూలదండ అనమాట. నాకు అది కూడా దొరికింది. నేను ఎన్నో ప్లేసెస్ విజిట్ చేస్తాను కానీ దిస్ ఇస్ ఇంక్రెడిబుల్, అంటే ఇంకా ఇంక్రెడిబుల్. సో నేను ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాను. మీరు ఘాట్స్ దగ్గర నుంచి కూడా నడుచుకుని వెళ్ళచ్చు, అది కూడా వాకబుల్లే. బట్ ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ కాశీ కాబట్టి నేను ఆటో తీసుకున్నాను. అండ్ మీకు తెలియలేకపోతే అంటే టెంపుల్లో ఫోన్స్ కానీ బ్యాగ్స్ కానీ అలౌ కాదు. అక్కడ లాకర్స్ ఉండే 20 రూపీస్ చాలా చీపే. మీకు తెలియలేకపోతే వాళ్ళు ఏవో చెప్పేసి ప్రసాదానికి అని చెప్పి 750,000 రూపీస్ కూడా ఛార్జ్ చేస్తారు. అండ్ ఇక్కడ ఏంటంటే టెంపుల్ విశ్వనాథ్ టెంపుల్, మాస్క్ 2 కలిపి ఉంటాయి. అండ్ మాస్క్లో కూడా లింగం దొరికిందని చెప్తున్నారు. దే వర్కింగ్ ఆన్ ఇట్ అనమాట. ఇక్కడ మోదీ వచ్చిన చాలా డెవలప్మెంట్ జరిగిందంట. పీపుల్ హ్యాపీ. అండ్ ఇలా పెట్టుకుంటారు అనమాట అక్కడ బొట్టు అంతా. See, for all who don't believe power, who don't believe universe, who don't believe God and who don't believe Shiva, come to this incredible Kashi. Because మనకి తెలిసిన శివ ఇంత, ఇక్కడికి వస్తే మనకు తెలియాల్సింది చాలా ఉంటుంది. ఏది విన్నా సరే మీకు ఎలా అనిపిస్తుంది అంటే లైక్ యూ ఫీల్ దట్ గూస్ బంప్స్ అనమాట. యూ వాంట్ టు లిజన్ మోర్, యూ వాంట్ టు నో మోర్. సి నేను తనని నమ్మే వచ్చానమాట. లైక్ అందరూ అంటే లైక్ ముని వద్దు అని చెప్పాడు, ఎందుకంటే అందరూ తిడతారు నువ్వు ఒక్కదానివే వెళ్తావని. ఐ డిసైడెడ్ ఓకే వాట్ ఎవర్, ఏదైనా సరే ఇట్స్ ఆల్. ఐ జస్ట్ బ్లైండ్లీ అంటే ఇంకెంత అంటే నేను తను చూసుకుంటాడని చెప్పి వచ్చేసాను. అండ్ ఇట్స్ ఇంకా నేను చెప్పక్కలే మెమరబుల్ ట్రిప్ అని చెప్పాలన్నమాట. మార్నింగ్ లైక్ వెన్ ఐ అటెండెడ్ మంగళహారతి నేను ప్లాన్ చేసుకోలేదు. బికాజ్ ఎస్ అంతా తనేం డిసైడ్ అయితే అదే చేస్తారని చెప్పి అనిపించింది. దో పూజారులు అన్నీ చేసినా సరే ఐ జస్ట్ ఫెల్ట్ లైక్ ఐ టచ్డ్ దట్ శివలింగ అనమాట. నేను చేసినట్టు అనిపించింది. ఐ ఫెల్ వెరీ ఎమోషనల్ అండ్ కంప్లీట్గా లైక్ ఐ జస్ట్ you have to put your complete hands on Shivalinga anamata to get that positive vibes. And హారతి ఇస్తున్నప్పుడు ఆ డమ్మరుకు వాయిస్తారు కదా, you just felt like the vibration in your body anamata. This is really one should feel it, because నేను ఎంత చెప్పినా సరే అది సరిపోదన్నమాట, అంతకు మించి అది. See, ఇంకొక వింత ఏంటి తెలుసా, I noted down certain things that I must do in కాశీ. దెన్ వెన్ ఐ కేమ్ యూ, అందుకే నేను మునికి చెప్పాను ఐ వాంట్ టు గో అలోన్ అని. బికాజ్ ముని అది వద్దు, అలా చేయొద్దు, అది మంచిది కాదు, అది సేఫ్ కాదు అని చెప్పి అన్నిటికి ఆపేస్తాడని చెప్పేసి నాకు తెలుసు. ఐ డెడ్ ఎవ్రీథింగ్. నేను ఏదైతే రాసుకున్నానో తను విన్నాడు, అన్ని నా చేత చేయించనమాట. ఐ వాజ్ alone roaming around in Kashi at night 11 o'clock. అంటే మిమ్మల్ని చేయమని చెప్పట్లేదు. I did it because I know that he's holding my hand, because I want to know. నేను టెంపుల్కి వెళ్ళి ఒకదాన్ని వచ్చినా సరే he was there with me. అండ్ నైట్ 1:30 కూడా అనమాట. లైక్ ఐ వెంట్ టు దట్ మంగళహారతి, చెప్పాను కదా వెళ్ళానని. ఐ వాజ్ అలోన్. అందరూ ఫ్యామిలీస్ వస్తే నేను ఒకదానే వెళ్ళాను. బికాజ్
నాకు ఎలా వెళ్ళాలో అసలు నాకు ఏం తెలియదు. బట్ ఐ టోల్డ్ హిమ్ దట్ ఐ విల్ బీ దేర్ ఆన్ టైమ్. నేను నిద్రపోలేదు అసలు. మొన్న 4:30కి లేచాను. ఇట్స్ ఆల్మోస్ట్ 3:30 అయిపోతుంది. సో అది కంప్లీట్గా ఒక 35 hours నేను అసలు నిద్రపోలేదు. ఐఎమ్ నాట్ టయర్డ్ బికాజ్ ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ జాయ్ఫుల్, ఐఎమ్ పీస్ఫుల్. ఎంత అంటే లైక్ డెడ్ బాడీస్ని ఇంత దగ్గర నుంచి చూసాను అనమాట. లైక్ వాళ్ళు కాలుస్తున్నప్పుడు చూసాను. ఐ వెంట్ నియర్ టు దెమ్. ఇక్కడ ఏం సెంటిమెంట్స్ లేవు, డిస్క్రిమినేషన్స్ లేవు. అంతే చెప్తున్నాను కదా. ఎంత తెలిస్తే మీకు అంటే లైక్ శివుడి గురించి అంతే తెలిస్తే మీకు అలా అనిపిస్తుంది అనమాట. మొబ ఏంటి ఇదా అని చెప్పి అనిపిస్తుంది. యూ జస్ట్ కమ్ హియర్, ఎక్స్ప్లోర్, గెట్ యువర్ సెల్ఫ్ దట్ అనమాట. ఇక్కడ నీట్గా లేదని చెప్పి ఏం ఫోకస్ చేయొద్దు, జస్ట్ గో. అంటే ఇంకా అంతే. మీకు తెలుసుకోవాలని యూ హ్యావ్ టు ఫీల్ దట్ థర్స్టీ అనమాట. శివ గురించి తెలుసుకోవాలని యూ హ్యావ్ టు ఫీల్ దట్ ఇంటెన్స్ థర్స్టీ. అప్పుడే మీకు తన ఏంటో మీకు తెలుస్తుంది అని చెప్పి అనిపించింది. అబ్బా ఎంత చెప్తున్నాను. ఎప్పుడో లైక్ ఏజ్ అయిపోయిన తర్వాత వచ్చి మోక్షం అని చెప్పి అనుకోవద్దు. జస్ట్ డోంట్ బిలీవ్ ఆల్ దట్ షిట్. జస్ట్ కమ్ నౌ, నో అబౌట్ హిమ్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు నో ద వండర్స్ of the world, the wonders of the universe, the wonders of the power, or the wonders of the God. మస్ట్ విజిట్. ఇంకా నేను ఇంకేం చెప్పలేను అసలు. కొన్ని అయితే అద్భుతాలే. ఏంటంటే మీరు తింటేనే మీకు అది కడుపు నిండుతుంది. కాబట్టి మీరు వచ్చి మీరు ఎక్స్ప్లోర్ చేయండి, మీకు ఇంకా తెలుస్తుంది అనమాట. నేను ఇంకెంత చెప్పినా ఇంకా అంత తక్కువే అనమాట. నేను ఎన్నోసార్లు విజిట్ చేశాను. ఐ విజిటెడ్ 4 times టెంపుల్ని. తర్వాత మంగళవారం అంటే నాకు ఉన్న టైంలో నేను ఐ డిడ్ నాట్ టేక్ టైమ్ టు రెస్ట్, ఆర్ ఐ డిడ్ నాట్ టేక్ టైమ్ టు స్లీప్. మ్యాక్సిమం బయటే ఉన్నాను. జస్ట్ అంతా తిరిగి అంతా ఎంజాయ్ చేశాను, అంతా ఎక్స్ప్లోర్ చేశాను. అండ్ ఈవెన్ యూ షుడ్ నో మోర్ అబౌట్ శివ, దెన్ కమ్ టు కాశీ.